శాంతి భద్రతల విషయం తీసుకుంటే మీరు నల్గొండ జిల్లా వాళ్ళు, నయీం ఉదంతం ఉంది. నయీం ఉదంతం దాదాపుగా 2 దశాబ్దాలుగా నయీం ఎటువంటి చేశాడు, అన్యాయాలు కానివ్వండి, హత్యలు కానివ్వండి, ఒక గ్యాంగ్స్టర్గా తయారైంది. ఏ ప్రభుత్వం కూడా అతన్ని అంటే కంటైన్ చేయలేకపోయింది, అతన్ని దీన్ని చేయలేకపోయింది. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ బై అండ్ లార్జ్ బెటర్గా ఉంది అనేటువంటి ఒక వాదన అయితే సామాన్య ప్రజల్లో లేదంటారా? అదేవిధంగా నయీంతోనే కొంతమంది రాజకీయ నేతలు, అన్ని పార్టీల వాళ్ళు, మేబీ ఇప్పుడు 2.5 సంవత్సరాలుగా మహిళల పట్ల జరిగినటువంటి ఒక అత్యాచారాలు, తెలంగాణలో జరిగిన అత్యాచారాలు దేశంలో వీఆర్ కంపీటింగ్ విత్ మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ టు బి ఇన్ ద టాప్ ర్యాంక్. 1, 2 అంటే రికార్డ్స్ ప్రకారం చెప్తున్నాను మీకు. సబ్ ఇన్స్పెక్టర్లు, ఇన్స్పెక్టర్లు, పోలీసు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నటువంటిది స్పష్టంగా కనబడతా ఉన్నది. ఎక్కడికక్కడ లా అండ్ ఆర్డర్ పూర్తిగా వాళ్ళకి కార్లు ఇవ్వచ్చు, ఇన్నోవాలు ఇవ్వచ్చు, వాళ్ళకి మంచి మంచి ఫెసిలిటీస్ కల్పించవచ్చు. కానీ దట్ డస్ నాట్ మీన్ దట్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇస్ టోటలీ చేంజ్డ్. రెండోది నయీం విషయంలో చంపడం మంచిదే, మీరు అతన్ని ఎన్కౌంటర్ చేసినరా లేకపోతే పట్టుకొచ్చి కాల్చి చంపినరా, జరిగింది. సో ఈ షుడ్ బి కిల్డ్ అండ్ ఈజ్ కిల్డ్. వై దట్ దెర్ ఇస్ ల్యాక్ ఇన్ ట్రాన్స్పరెన్సీ? ఎందుకు పారదర్శకత లేదు? సిట్ డైరెక్టర్ అని ఎవరినైతే పెట్టినారో, ఐ డోంట్ నో హూ ఇస్ దట్ జెంటిల్మెన్, బట్ పెట్టిన 2వ రోజు ఒక పెద్ద పేపర్లో తాటికాయంత అక్షరాలతోటి there were questions raised about the credibility of that individual. ఆయన గతంలో కరప్షన్లో ఇన్వాల్వ్ అయినాడు, ఇష్టం వచ్చినట్టుగా మ్యానిపులేట్ చేస్తాడు, అది అని చెప్పని. నువ్వు అటువంటి వాళ్ళ చేతిలో ఎందుకు అది పెట్టినావు? ఇన్ని రోజులు అయింది సార్. ఇప్పుడు మీరు నన్ను కొట్టినారు ఈ స్టూడియోలోనే, నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను. ఏం చేస్తారు మేము పోలీసు వాళ్ళు? ఏం చేస్తారు? ఇమీడియట్గా వచ్చి కొట్టినరా కొట్టలేదని వీళ్ళందరిని అడుగుతారు, ఈ కెమెరామెన్లందరిని అడిగి కొట్టారు విక్రమ్ గారు అని చెప్పని ప్రాథమిక సమాచారం ఆధారంగా మిమ్మల్ని అరెస్ట్ చేసి మిమ్మల్ని కోర్టుకు పంపుతారా? కానీ 6 నెలల దాకా మిమ్మల్ని ఇంట్లోనే ఇక్కడే ఎఫ్ఐఆర్. ఎందుకు ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాడు కావచ్చు, కాంగ్రెస్ వాడు కావచ్చు, కమ్యూనిస్ట్ వాడు కావచ్చు, ఇంకెవడన్నా కావచ్చు, వై దిస్ గవర్నమెంట్ ఈజ్ నాట్ అరెస్టింగ్ దెమ్ సో ఫార్? మీరు ఇన్ని రోజులు వాడిని బయట విచ్చలవిడిగా తిరగనిస్తే వాడి వైపు బెదిరియడా? వాడు సాక్ష్యాలు తారుమారు చేయడా? సో నయీం విషయంలో కూడా ప్రభుత్వం, నయీం విషయంలో వాళ్ళు చేయవలసినటువంటి పని చాలా ఉంది, అది చేయట్లేరు. 1. రెండవది, చాలామంది రాజకీయ నాయకుల పేర్లు లీకులు ఇస్తూ ఉన్నారు. అదేదో లీకులు ఇచ్చినట్టు లీకులు ఇస్తూ ఉన్నారు. లీకులు ఎందుకండి? స్ట్రైట్ అవే లాక్ చేయక వాళ్ళని పట్టుకొచ్చి లోపల కూర్చోబెట్టండి. ఇవాళ పెద్ద వాళ్ళ పేర్లు, కౌన్సిల్లో పెద్ద పేర్లు ఉన్నాయి, ఎమ్మెల్యేలు అంటున్నారు, ఎమ్మెల్సీలు అంటున్నారు, టీఆర్ఎస్ పార్టీలో లీడర్లు అంటున్నారు. తుపాకులు గన్ లైసెన్స్ను విడ్రా చేస్తే ఏమవుతుంది? వాడు గన్ దొరకదా? బెదిరేదలుచుకుంటే నయీం దగ్గర తిరిగినోడు, నయీం పేర్ల మీద మర్డర్లు చేయించిన వాళ్ళకు గన్లు దొరకవా? గన్మెన్లు విడ్రా చేస్తే గుండాలను పెట్టుకోరా? అది కాదు కదా చర్య. యు బీ ఫర్మ్. నాకైతే చాలామంది మంత్రుల స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా, ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రుల స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా నయీంతో అనుసంధానంగా పనిచేసిన వాళ్ళు అని చెప్పని బయట వార్తలు వినబడతా ఉన్నాయి. భూ కబ్జాలలో పాల్గొన్నారని చెప్పని వార్తలు వినబడుతున్నాయి. ముఖ్యమంత్రి గారు ఇవాళ ఏ రకమైనటువంటి ఒక సంకోచాలకు లేకపోతే ఏ రకమైనటువంటి ఒక పార్టిజన్ యాటిట్యూడ్ లేకుండా ఎవడైతే వాడిని ఇమీడియట్గా వాళ్ళ మీద ఛార్జ్ షీట్లు ఫైల్ చేసిండి, వాళ్ళను అరెస్ట్ చేయించుంటే హీ సర్టన్లీ వుడ్ హ్యావ్ గాట్ మోర్ అడ్వాంటేజ్ ఆర్ పాజిటివ్ మార్క్స్ వచ్చి ఉండేది. ఈ విషయంలో మాత్రం ఎన్ని రోజులు కాలయాపన చేయటం మాత్రం తప్పు. ఎవడో పోలీస్ కానిస్టేబుల్ ఎస్సీఏల సస్పెన్షన్, ఎస్ఏల సస్పెన్షన్ చేసినారు, మరి ఎందుకు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? మొత్తం ట్రౌన్స్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ, చాలా దెబ్బతిన్నది. తర్వాత కాంగ్రెస్ నుంచి చాలామంది టీఆర్ఎస్కి వెళ్ళిపోయారు. సో ఈ క్రమంలో మీరు ఎస్పెషల్లీ అంటే ఇమేజ్ని టార్నిష్ చేయడానికి చేస్తున్న అంటే విమర్శల కంటే కూడా వ్యక్తిగతంగా వాళ్ళని దెబ్బతీయడానికి అనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుంది. లేదండి, ఇప్పుడు చాలా ఎలాబరేట్ క్వశ్చన్ వేసినారు మీరు, అండ్ సో మెనీ ఇష్యూస్ ఆర్ దేర్ ఇన్ దట్.